కదా? ఈ రకంగా మోసం చేసిన కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి అంటున్నా. బీజేపీ కూడా ఏమైనా చేసింది అసలే? ఈ నాగరాజు 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇప్పుడు మీరు పొద్దుగాలు లేచిపోయి తూప్రాన్ల లైన్లో నిలబడితే పొద్దుకడికి ఒక్క సంచి దొరుకుతూ. అవునా కదా? ఎంత ఇబ్బంది ఉన్నది. కేసీఆర్ ఉండంగా ఎవరైనా యూరియా బస్తా కోసం చెప్పులు లైన్లో పెట్టిండ్రా? ఎవరన్నా లైన్ కట్టిండ్రా? అసలు బస్తాల కోసం ఎదురు చూసినామా? ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చిండు, మళ్ళీ యూరియా బస్తాలకు తిప్పలు వచ్చింది. వచ్చిందా రాలేదా? మీరే గుండె, నేను నిజమా కాదా మీరే చెప్పుండి, గుండె మీద చేసుకోండి. తిప్పలు కాలే యూరియా బస్తాలకు. ఇప్పుడు అటుగా ఆ ఒక్క పంటకు మొదలు ఒక సంచి ఇస్తారట, నడిమిట్లో ఒక సంచి ఇస్తారట, లాస్ట్కి ఒక సంచి ఇస్తారట. 3 సార్లు తిరగాలన్నట. ఏం గోస ఇది అంటే? వ్యవసాయం చేసుకోవడానికి రైతు విలువ తెలుస్తుంది. కేసీఆర్ ఆయన ఇయ్యాల కూడా వ్యవసాయం చేస్తాడు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నా నాట్లు వేసిండు. ఆయన బాయికాడ వ్యవసాయం చూసుకున్నాడు. అందుకే రైతులకు టైం మీద ఎరువు ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఊరూరికి మార్కెట్ పెట్టి గింజ లేకుండా కేసీఆర్ గారు వడ్లు కొన్నాడు. ఏ రోజు కూడా రైతుకు తిప్పలు కానియలే. ఆనాడు కాంగ్రెస్ ఉంటే పొద్దున్న దాకా 2 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంట్ వచ్చి అనుకుందా? బాయిల కాడ దొంగరాత్రి కరెంట్. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. గుడ్డి కరెంటు. 5 గంటల కరెంటు కూడా రాకపోవు ఆనాడు. 2 దొయ్యలు వేసుకుంటే ఒక దొయ్య ఎండైపోవు నీళ్ళందక. యాదుకుందా మీకు? మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే 24 గంటలు నీ ఇంటికాడ కరెంట్ ఎట్టుందో బావి కాడ అట్లా కరెంట్ ఇచ్చిందా లేదా? ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వాడు వచ్చిండు, మళ్ళా 12 గంటలకు వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 4:30కు 5కి పోతే మళ్ళీ పొద్దుగాల 4 గంటలకు వస్తుందా లేదా? పోతలేదా కరెంటు?
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా పోయిందా? మీరు ఆలోచన చేయండి. కరెంటు కోసనే, యూరియా కోసనే, రైతు బంధుకు ఎదురు చూసుడే, అవునా కాదా? ఈ రకంగా మోసం చేసిన కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి అంటున్నా. బీజేపీ కూడా ఏమైనా చేసిండు అసలే? ఈ నాగరాజు 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించిందా లేదా? ఈ తమ్ముడు పిలిస్తే వచ్చిందా లేదా? మరి రేపు పొద్దుగాల మనం కూడా పాలిచ్చే బర్రెకు గడ్డ వేసుకోవాలి, కానీ ఎవరికో దున్నపోతుకు గడ్డేసి బర్రెని పాలియమంటే ఇస్తుందా? అసలే పనిచేసిన వాడిని కాపాడుకోవద్దా? కాళ్ళ చేతులలో ఉంటాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం జైలుకు పోయింది తమ్ముడు, దెబ్బలు తిన్నాడు, తెలంగాణ కోసం కొట్లాడిండు. కేసీఆర్ వెంట నడిచిన తమ్ముడు ఈ నాగరాజు. గట్లనకు 2 చేతులతో దండం పెట్టిన పోయి. అయితే అట్లా మంచిగా పనిచేసిన తమ్ముడు ఎప్పుడు ఎవరి కష్టం వచ్చినా పొద్దుగాల 8కి నా ఇంటికాడ ఉంటాడు. అన్న మా ఊళ్ళో దవాఖానలో పడ్డదే, జర ఫోన్ చేయవా, జర బిల్ తక్కువ చేయవా, జర డాక్టర్ సాబ్ చెప్పి. కేసీఆర్ హయాంలో భూముల ధరలు పెంచి మీ గౌరవం పెంచింది. ఎందుకు పెరిగింది భూమి ధర? కరెంటు మంచిగా ఇస్తే, రైతు బంధు ఇస్తే, పండిన పంట కొంటే, మంచిగా నీళ్లు ఇస్తే, సౌలత్ చేస్తే ఇలా భూముల ధరలు పెరిగినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఆగమై ఒక్కటైతే చేసింది అక్క రేవంత్ రెడ్డి. ఆయన వచ్చినాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధర ఆకాశానికి. ఇది మాత్రం చేసింది, చేయలేదు. అది భూముల ధరలు పాతాళానికి వెళ్ళి, బంగారం ధర మాత్రం ఆకాశానికి. ఇంతకు మించి ఏమైనా చేసిందని నాకు చెప్పుడు. మీరు ఆలోచన చేయండి. మరి బీజేపీ కూడా వస్తుంది అడిమిట్లా. వానికి అసలు ఎందుకు ఓటేయాలి? ఏం చేసింది బీజేపీ అని నేను అడుగుతున్నా అల్లాపూర్లో మిమ్మల్ని. ఏమన్నా బీజేపీ వాళ్ళు మనకు చేసిన పని, మీకు చేసిన సేవ ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా ఉన్నదా? కేసీఆర్ గారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టలేదు. ఆడ ఎంత మంచి గుడి కట్టిండు. గజ్వేల్ల రామాలయం కట్టిండు, శివాలయం కట్టిండు, తూప్రాన్ల మా పోషమ్మ తల్లి గుడి కట్టిండు. ఎన్ని చేసిండు కేసీఆర్ గారు. ఈ బీజేపీ వాళ్ళు ఉత్తగానే మాయ మాటలు చెప్పుడు తప్ప ఏమన్నా పని జరిగిందా? రేపు ఇవాళ తెలంగాణ అంతా ఏమనుకుంటుంది? మళ్ళా కేసీఆర్ సార్ వస్తేనే మాకు మంచిగా ఉండి అనుకుంటుందా లేదా? అనుకుంటుందా లేదా? మీ దయ ఉంటే, మీ ప్రేమ ఉంటే నాగరాజు కౌన్సిలర్ అవుతాడు. ఎన్ని రోజుల కోసం అవుతాడు?